అటు వైసీపీ ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండు ఉండకూడదు అని ఉన్నది వారికి అని ఒక మాట అన్నారు మీరు. ఎందుకోసమని ఒకటి కాంగ్రెసే విపక్షం ఇక్కడ అక్కడ ఉండాలని కోరుకోవడం వెనుక ఏమిటి ఆలోచన? ఆ చర్చ మనం అటు మాట్లాడవచ్చు. నడ్జింగ్ అనే పదం చెప్తూ మీరు నడ్జింగ్ ఏమిటి మీరు అన్నమాట? తెలంగాణలో తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి ఎవరు? తెలుగుదేశం. అక్కడ ఎవరు ఉండాలి? కాంగ్రెస్ ఉండాలి. ఎందుకు ఇది అనే దగ్గర సరే సెంటర్లో రాహుల్ గాంధీ గారు అలా ఉన్నారని నేను ఇప్పటికైతే తొందరగా కామెంట్ చేయను. ఆయన కొంత ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన డెఫినెట్లీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ప్రో పూర్. యూపీఏ ఉండగా కూడా ప్రో పూర్ పాలసీస్ చాలా ఉన్నాయి. లోపాలు ఉండొచ్చు సంస్కరణల పరంగా, వాళ్ళు సంస్కరణలు చాలా స్కీములు కూడా ఆహార భద్రత కానీ జాతీయ ఉపాధి హామీ పథకం వాళ్ళకి ప్రో పూర్ ఇది ఉంది. కానీ నాకు ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ తీరు పట్ల చాలా సందేహాలు ఉన్నాయి. నాకే కాదేమో, బహుశా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా సందేహాలు ఉండి 8 సీట్లే ఎందుకు గెలిచాం తెలంగాణలో, 8 సీట్లే గెలిచారు కదా వాళ్ళు, 12 దాకా 14 కూడా గెలుస్తామని అంచనా వేసుకున్న తర్వాత 8 ఎందుకు గెలిచామని తెలంగాణకి సంబంధించి కూడా రాజస్థాన్ అనుకుంటే ఇంకెక్కడో కూడా వాళ్ళకి, రాజస్థాన్ కాదు వేరే చోట్ల కూడా వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల రావాల్సిన 2 సీట్లు రాలేదనే దాని మీద కమిటీలు వేసుకున్నారు. దానిలో భాగంగా తెలంగాణకు కూడా 3 కమిటీ పంపుతున్నారు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అసలు లోకల్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంది. ఇక్కడ 6 గ్యారంటీలకి ఎట్లా అమలు జరుగుతున్నాయని ఈ మధ్య రాహుల్ గాంధీ ఎవరినో అడిగారంట. పోతే నేను ఎక్కడ ఎవరో కాంగ్రెస్ లీడర్ పోయినప్పుడు ఇంకెవరినో అడిగారని చెప్పి విన్నాను. అంటే వాళ్ళకు కూడా ఇక్కడ అంటే నాకు కూడా ఏం సందేహం ఏంటంటే రాహుల్ గాంధీకి సంబంధించినంతవరకు ఆయన కొంచెం కాసేపు పక్కన పెడితే ఆయన ఢిల్లీ స్థాయిలో కానీ ఆయనకున్న వాళ్ళ కాంగ్రెస్ ఫ్యామిలీకి జనరల్గా ఉన్న ప్రోపూర్ ఇమేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు పేదల పట్ల వాళ్ళకున్న సానుభూతి అనేది కొంత తీసేయడానికి వీల్లేని విషయం. అయితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతుంది ఇదేనా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేరు, ఇక్కడ వేరుగా ఉందా? సందేహాలు నాకు ఉన్నాయి. దీనిలో భాగంగా మీకు చూస్తే అంటే ఎట్లా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే మీకు సరే కేసీఆర్కి కాంగ్రెస్ హైకమాండ్కి పడకపోవచ్చు, ఆయన పార్టీ విలీనం చేస్తారని చేయలేదనేది. సోనియా గాంధీకి ఆ కోపం, కొంత ఆమె కోపం పెట్టుకునే స్వభావం కూడా నెగిటివ్ స్వభావం ఆమెలో, మంచిగా ప్రభుత్వం ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోకి వస్తే ఆమె కక్షలు పెట్టుకుంటారు. జగన్ పట్ల కూడా కక్ష పెట్టుకుని అట్లా అయింది కదా, జగన్ పట్ల కక్ష పెట్టుకోవడం వల్ల జగన్ అట్లా పోయి ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడ కూడా కేసీఆర్ మీద అట్లా శాశ్వత కోపాలు రాజకీయాల్లో పనికిరాదు. సరే ఏదేమైనా సరే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ అమలు జరిపిన సంక్షేమం అసాధారణమైన స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఆయన పథకాలను తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసుకుంటుంది. మీకు రైతు బంధు అనేది సెంటర్లో పిఎం కిసాన్, ఇక్కడ ఉన్నటువంటి అనేక పథకాలు మీకు అదే కాదు ఇంకా కొన్ని కూడా చెప్తే ఈ మిషన్ భగీరథ్ అని కూడా హర్ఘర్ జల్ అది కేంద్రం ఎత్తి పెట్టుకున్నది. తర్వాత మీకు చెరువులు మిషన్ కాకతీయ అని ప్రతి జిల్లాలో 75 చెరువుల పూడికి తీయాలనే పథకం, దాని పేరు గుర్తులేదు పథకం పేరు, కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఒక పథకం ప్రతి జిల్లాలో 75 చెరువులకు పూడికి తీయాలని అదో పథకంగా పెట్టుకున్నారు. ఇట్లా రాష్ట్రంలో చాలా పథకాలను తీసుకెళ్ళి కేంద్రం పెట్టుకుంది. అదే కాదు కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఎంటర్ అవుతున్నారనగానే మహారాష్ట్ర గవర్నమెంటు రైతు బంధుని ఇంకో ప్రవేశపెట్టింది, వేరే పేరుతో కావచ్చు అక్కడ. అంటే రైతు బంధు కానీ ఉచిత విద్యుత్ అనేది జాతీయ ఎజెండా చేశాడు కేసీఆర్. ఇట్లా సంక్షేమం దృష్ట్యా చూసుకుంటే కేసీఆర్కి ప్యారలల్గా ఎవరున్నారని చూస్తే మళ్ళీ ఇక్కడ అటు పక్కన జగను, సరే సౌత్ ఇండియాలో ఇటు కూడా తెలంగాణ తమిళనాడు లాంటివి కొన్ని ఉంటాయి, కేరళ కాదని, కానీ పక్కన ప్యారలల్గా చూస్తే జగన్ దానిలో సంక్షేమంలో. మిగతా ఈ లోపాలన్నీ జగన్లో చాలా ఎక్కువ ఉన్నాయి, నెగటివ్స్ కొన్ని ఇట్లాంటివి మిగతాయి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాగా ప్యారలల్గా అక్కడ సంక్షేమం విపరీతంగా జనాలకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఏమైంది, మొన్న కూడా వచ్చిన డేటా ప్రకారంగా అనేది కానీ ఓవరాల్గా కోవిడ్ కాలంలో కూడా జిఎస్టీ కలెక్షన్లు పాజిటివ్ జోన్లో 1.6% ఏదో ఉంది. దేశం అంతా నెగిటివ్ అయిపోయింది జిఎస్టీ కలెక్షన్లో. జనాల కొనుగోలు శక్తి లేదు, మార్కెట్లో షాపులు ఓపెన్ లేవు, కొనుగోలు శక్తి కొనేది పడిపోయి దేశంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే మైనస్లోకి వెళ్ళింది, జిఎస్టీ తగ్గిపోయింది. జిఎస్టీ కలెక్షన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఏం గుర్తులేదు నాకు, అది 1.6% పాజిటివ్గా ఉంది. ఎందుకుంది? ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులు వెళ్తున్నాయి కోవిడ్ కాలంలో కూడా. చాలా అద్భుతమైంది స్కూళ్ళు, ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఆయన చేసిన ఇది అన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సంక్షేమం చాలా పెద్ద ఎత్తున, వాళ్ళు ఏదో 4 లక్షల కోట్లు మేము 5 సంవత్సరాల కాలంలో ఏదో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసామనేది ఒకటి. అందుకని ఏంటంటే జనానికి సంక్షేమం చేయటంలో వీళ్ళకి ప్యారలల్స్ లేవు, వీళ్ళకి ఈక్వల్స్ లేరు. ఎవరెవరికి లేవు? ఇప్పుడున్న కాంగ్రెస్కు, చంద్రబాబుగా, వైసీపీకి, టీఆర్ఎస్కి
కేసీఆర్కి జగన్ వీళ్ళు బాగా చేశారు. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అక్కడి నుంచే వచ్చింది. మేము జనానికి ఆయన లెక్క కూడా ఏంటంటే జనానికి డబ్బులు ఇచ్చాక నాకు ఓట్లు ఎందుకు వేయరని. ప్రతి కుటుంబానికి అంటే లబ్ధిదారుల కుటుంబం 1,00,000 దాకా లబ్ధి పొందిన కుటుంబాలు చాలా ఉన్నాయి సంవత్సరానికి. అవును, ఈ ఇద్దరు సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారు మీరు? ఎందుకంటే మీరు అడిగారు కదా వీళ్ళిద్దరి మీద ఎందుకు అనేది. ఎస్, అవును. ఎందుకంటే ఏంటంటే ఒరిజినల్గా చంద్రబాబు సంస్కరణల మనిషి. ఒరిజినల్గా చంద్రబాబు సంస్కరణలు ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ముందుగా ప్రవేశపెట్టినవాడు చంద్రబాబే మొదటివాడు. ప్రపంచ బ్యాంకు ఫస్ట్ టైము డైరెక్ట్గా ఒక దేశంతో కాకుండా దేశంలోని ఒక ప్రాంతంతో అంటే ఒక రాష్ట్రంతో డీల్ చేయడం చంద్రబాబుతోనే మొదలు ప్రపంచంలోనే నాకు తెలిసి. ఈ దేశంలో ఏ రాష్ట్రం బిగిన్ చేయాలి చంద్రబాబే సంస్కరణలు ప్రపంచ బ్యాంక్ సంస్కరణ ఇది. దానిలో తప్పుగా పోవచ్చు, డబ్బులు తెచ్చుకోవటం సంస్కరణ చేసుకోవడం. కానీ అక్కడ ఏమవుతుందంటే ప్రపంచ బ్యాంక్ షరతుల్లో ప్రధానమైంది. ఇప్పటికైనా ప్రపంచంలో చాలా దేశాలు అనుభవిస్తున్న శాపం ఏంటంటే ప్రపంచ బ్యాంకు IMFల తాలూకు శాపము. అవి సంస్కరణలు అంటే అవి చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేయమని చెప్తాయి, డబ్బులు ఇస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది, మీకు మౌలిక కలపడతాయి. కానీ అవి చెప్పేది రెండో పక్కన ఏం చెబుతాయి అంటే ప్రజలకు ఇచ్చే సంక్షేమాన్ని కోతబెట్టమంటాయి. దేశానికి ఇచ్చినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెచ్చుకున్న అవి ఫస్ట్ షరతే ఉంటుందంటే షరతులుగా ఇచ్చే డబ్బులతో పాటు షరతులు ఏమొస్తాయంటే సంక్షేమం మీద కోతలు పెట్టండి. ఎందుకంటే మనం అప్పు తీసుకున్న తర్వాత మనం అప్పు తీర్చాలి కదా, మళ్ళీ తిరిగి మనం తీర్చగలగాలి కదా. మనం తీర్చగలగాలంటే మనం మామూలుగా ఖర్చులు అలాగే యథావిధిగా పెట్టుకుంటాం పోతే అప్పులు తీర్చడానికి డబ్బులు మిగలవు కదా మన దగ్గర డబ్బులు మిగలాలంటే ఏం చేయాలి? జనానికి ఇచ్చేది కోతలు పెట్టి అది ట్యాక్సులు పెంచండి. రెండో పక్కన పన్నులు వేయండి జనం మీద వీలైన చోటల్లా. యూజర్ ఛార్జెస్ అనో ఇంకోటనో పన్నులు వేయండి ఓ పక్కన. రెండో పక్కన మీరు జనానికి ఇచ్చేది కోతలు పెట్టండి. దీంతో చాలా దేశాల్లో ఈరోజు జనం సఫర్ అవుతున్నారు. గ్రీస్లో బయటకు వచ్చారు. చాలా దేశాల్లో ఈరోజు IMF వ్యతిరేకత అనేది పాకిస్తాన్లో ఉంది, అర్జెంటీనాలో IMF వ్యతిరేకత, ప్రపంచ బ్యాంక్ వ్యతిరేకత ఈ సంస్కరణల వల్లే. సంస్కరణలు అంటే ఏం లేదు, జనానికి ఇచ్చేది కోత పెట్టేయటం, రెండో పక్క ట్యాక్సులు పెంచడం. మీరు దానిలో భాగంగానే భారతదేశ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంస్కరణలో భాగంగానే FRBM కింద 0.5% మీరు ఏది కోవిడ్ కాలంలో అప్పులు తీసుకుంటాం, మాకు కొత్తగా అప్పులు తీసుకోవాలంటే FRBM లిమిట్ పెంచండి. FRBM అంటే ఏంటంటే మీరు ఇంతవరకే అప్పు తెచ్చుకోవాలనే చట్టం. రాష్ట్రాలు ఇంతకు దాటి అప్పు తెచ్చుకోకూడదని చెప్పే చట్టం. కానీ కోవిడ్ కాలంలో ఆదాయాలు లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కాస్త చట్టాన్ని సడలించండి, ఇంకా కాస్త ఎక్కువ అప్పు తెచ్చుకోవడానికి మాకు అవకాశం కల్పించాలంటే ఆ సందర్భంలో కేంద్రం ఏం చేసింది, ఈ సంస్కరణలతో ముడిపెట్టి అప్పు తెచ్చుకుందరు కానీ పోనీ ఎక్కువ అప్పు తెచ్చుకుందరు కానీ ఓకే చేస్తాం, కానీ సంస్కరణలు అమలు చేయండి దానిలో భాగంగా అని చెప్పి ఆ సంస్కరణలు తెచ్చారు. ఏం తెచ్చారు? అర్బన్ రిఫార్మ్స్ అని తెచ్చారు. అర్బన్ రిఫార్మ్స్ అంటే మీకు చెత్త పన్ను, ఆస్తి పన్నులు పెంచడం ఇవన్నీ. దాంతో ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ అది అప్పుల కోసం అని చెప్పి ఆ షరతులకు ఒప్పుకుంటే అది కూడా ఒక కారణం జగన్ ఓడిపోవటం. అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఒక చేత్తో ఇస్తున్నాడు, మీకు సంక్షేమం ఇస్తున్నాడు ఒక చేత్తో, రెండో చేత్తో తీసుకుంటున్నాడు. ఏం ఉపయోగం నాకని ఈ సంస్కరణలు చేశాడు, అర్బన్ రిఫార్మ్స్ అనేవి చేశాడు. అలాగే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట మీటర్లు బిగిస్తున్నారనేది ఆ మధ్య వార్తలు కూడా వచ్చినాయి తెలంగాణ పత్రికల్లో కూడా. అది తర్వాత ఏమైందో తెలియదు కానీ అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనకు అప్పులు దొరికినాయి. ఆ ప్రభావం వల్ల కూడా జగన్ నష్టపోయాడు. అలాగే తెలంగాణలో మాత్రం కేసీఆర్ వీటికి ఒప్పుకోలే, నేను అప్పులు తెచ్చుకోవడానికి ఈ షరతులకు ఒప్పుకోను అన్నాడు. ఎందుకంటే తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకి సొంత ఆదాయ వనరులు ఎక్కువ, SOTR అంటాం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేది 24 పైసలు 22 పైసలు అయితే అందుకని షరతులు ఒప్పుకోవాల్సిన అవసరం ఆయన ఎదురు తిరగలిగాడు. జిల్లాల నుంచి హైదరాబాద్ కలుపుకొనే లేదా హైదరాబాద్ మెయిన్ మొత్తం తెలంగాణ సొంత ఆదాయ వనరు. తెలంగాణ ధనిక రాష్ట్రానికి కేసీఆర్ చెప్పేది అదే. ఈ దేశంలో సొంత ఆదాయ వనరు అత్యంత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మొదటి 2 స్థానాల్లోనేమో తెలంగాణ ఉంది. 74 రూపాయలు దాకా, 100 రూపాయల్లో 74 రూపాయల దాకా తెలంగాణ గడ్డ మీదే పుడుతుంది, కేంద్రం నుంచి రావక్కర్లా. మీకు ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 52-54 రూపాయలే, అది స్వల్పం. మరీ బీహార్కి అయితే 34, ఇంకా అది వెనక 34 రూపాయలు సొంత ఆదాయం. మిగతా 68 రూపాయలు 66 రూపాయలు కేంద్రం. అందుకని ఆ సొంత కేంద్రం మీద డిపెండెన్స్ లేకపోవడం వల్ల FRBMలో అప్పులు తీసుకోమంటే షరతులు నేను ఒప్పుకోను అన్నాడు. మీటర్లకి కరెంట్ మీటర్లు బిగించను అంటాడు కదా, పొద్దాక అదే చెబుతాడు కదా, నేను కరెంట్ మీటర్లు బిగించనన్నాను నేను, వాళ్ళతో నేను కుదరదు చెప్పేసాను గట్టిగా అని అంటాడు. అది నిజమే, ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్లో భాగం. అవి కూడా చేయమని అడుగుతున్నారు, అప్పు తీసుకోవాలంటే ఇట్లాంటివి ఏం చేయమని అడుగుతున్నారు. కేసీఆర్ ఎదురు తిరిగాడు, ఎందుకంటే ఇక్కడ నిలబట్టడానికి నేల ఉంది కదా ఆయనకి, వైసీపీకి ఆ నేల లేదు జగన్కి. దానివల్ల కొంత ఆయన అన్నీ కాకుండా ఆయన సొంత కేసులు కూడా అది కూడా అంటాం కదా, దానివల్ల కొంత ఎక్కువ రాజీ పడిపోయాడు. ఇది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ఇద్దరు సంక్షేమంలో ఉన్నారు, అంటే సంక్షేమం అమలు చేసేందుకు
సరే ఓవరాల్గా ప్రపంచ బ్యాంక్ ఏంటంటే ఈ సంక్షేమంతో అంత ప్రపంచ బ్యాంకు లేకపోతే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ ఎందుకు ప్రపంచ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అదే అని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ చేస్తున్నాడని కాదు కానీ ఆయన విధానాలు స్వాభావికంగా ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఖజానా అంటే ఒక రాష్ట్ర ఖజానా అంటే ఇంత డబ్బులని ఇంత సంవత్సరానికి ఇంత అని ఒక ఆదాయం ఓ లిమిటెడ్ ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని బడ్జెట్ ఎందుకు వేస్తున్నాం మనం? బడ్జెట్ ఎందుకు వేస్తున్నాం అంటే ఆదాయాన్ని ఎట్లా పంపిణీ చేయాలి, దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయడం జనానికి ఇవ్వటం కాదు, దేనికి ఎంత కేటాయించాలి నిర్ణయిస్తున్నాం. దానిలో ధనికుల కార్పొరేట్ అనుకూల పంపిణీ విధానం ఒక పద్ధతి ఉంటుంది బడ్జెట్ వేసే దానిలో. అది సంస్కరణలలో జరిగేది. సంస్కరణలు అనేవి ఓవరాల్గా ధనికుల కార్పొరేట్ అనుకూలము, అవి అర్బన్ ఏరియాకి అనుకూలము. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా చేస్తానని మీ ఆలోచన? మీకు అదే కాదు, ఎందుకు ఇప్పుడు చిన్నది చేస్తాడా అంటే నేను ఇప్పుడే చెప్పను కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మొన్న ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇవాల్టిది దయచేసి ఎవరైనా చూడదలుచుకుంటే నెట్లో కూడా చూసుకోండి. ఇది ఇవ్వండి. ఇప్పుడు మీకు కనపడే సంస్కరణలో భాగం ప్రైవేటీకరణ కూడా. దీనిలో నాయుడు లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ RINL అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ అంటే ఏంటి లేదు, మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి నాయుడు అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే తొందరలో ప్రైవేటీకరణ కాబోతుంది. 2021 నుంచి ఈ ప్రైవేటీకరణ ఆగింది, ఇప్పుడు కాబోతుంది అని చెప్తున్నారు. అంటే మరి విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు జాతి నిలబడి ఉంది. కానీ దానికి విరుద్ధ దిశలో సంస్కరణల దిశలో చంద్రబాబు పోతున్నాడు అనేది ఇది ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇవాల్టిదే ఇవాళ ఎన్నో తారీఖు, సుమారుగా ఇవాళ 9వ తారీఖు కదా, ఇది ఇవాళ 9 జూలై 2024 ఇవాల్టి హెడ్డింగ్ అది. దానిలో ఇంకో మొక్క చెప్పాడు. ఇదేంటంటే ఎందుకు అలా 2021 నుంచి ఎందుకు ఆగింది ప్రైవేటీకరణ అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ఎవరప్పుడు 21లో జగన్మోహన్ రెడ్డి. అతను సహకరించలేదు కాబట్టి ప్రైవేటీకరణ కాల, ఇతను సహకరిస్తాడు ప్రైవేటీకరణ అవుద్ది. నేను చెబుతుంది కాదు, నన్ను అనద్దు కూడా ఎవరు. చదువుకోండి, మీ ప్రైవేటీకరణ నచ్చితే సమర్థించుకోండి, నచ్చకపోతే ఆలోచించండి. అలాగా ఏంటంటే చంద్రబాబు సంస్కరణలు వదిలిపెట్టలేదు అనేది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ సారాంశం.